వెనుజులా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. అగ్రరాజ్యమైన అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఇంతకీ వెనుజులాపై అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఎందుకు దాడులకు పాల్పడింది, ఈ రెండు దేశాల మధ్య అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెనుజులా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అగ్రరాజ్యమైన అమెరికా ఈ దాడులకు దిగింది. రాజధాని కరాకస్లో శనివారం తెల్లవారుజామున 7 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో దేశంలో అత్యయిక పరిస్థితి విధించాల్సిన పరిస్థితి అయితే తలెత్తింది. ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తుందని అమెరికా ధృవీకరించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే వెల్లడించాయి. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా శనివారం దాడులకు పాల్పడినట్లుగా వెనుజులా వెల్లడించింది. దీంతో సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెనుజులా తెలియజేసింది. దాడులు జరిగినటువంటి ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి చర్యలు చేపట్టినట్లుగా వెనుజులా పేర్కొంది. ఈ దాడులతో దేశంలో జాతీయ అత్యయిక పరిస్థితి విధించినట్లుగా ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని ప్రజలకి ఆయన పిలుపునిచ్చారు. ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటంని జారీ చేసింది. అమెరికా విమానాలు వెనుజులా గగనతలాన్ని వినియోగించవద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది. వెనుజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఈ ముఠాలతో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నట్లుగా ఆయన ఆరోపిస్తుండటంతో అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచించినట్లుగా నిపుణులు అయితే పేర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, ఆ జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను అయితే మోహరించింది. దీంతో వెనుజులాకి ఇటు అమెరికాకి మధ్య యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వెనుజులా బాంబు పేలుళ్లతో అయితే దద్దరిల్లిపోయింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని కట్టడి చేసేందుకే ఈ దాడులకు పాల్పడినట్లుగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ధృవీకరించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే రాజధాని కరాకస్లో శనివారం తెల్లవారుజామున 7 చోట్ల భారీ పేలుళ్లు అయితే సంభవించాయి. దీంతో వెనుజులాలో అత్యయిక పరిస్థితి అయితే విధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడులకు వ్యతిరేకంగా ఇప్పుడు వెనుజులాలో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో ఆయన ప్రకటించడం జరిగింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేటువంటి ముఠాతో ఆ దేశాధ్యక్షుడైనటువంటి నికోలస్కి సంబంధాలు ఉన్నాయని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భావించిందని, అందుకే ఇప్పుడు వెనుజులా మీద బాంబు దాడులు చేసింది అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. తాజాగా ఈ పరిణామాల మీద కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది. వెనుజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు అయితే పేర్కొనడం జరిగింది. ఆ ముఠాలతో వెనుజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో కూడా సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లుగైతే నిపుణులు తెలియజేస్తున్నారు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే వెనుజులాని నిజంగా అమెరికా చిత్తు చేసేందుకు సిద్ధమైందని, అందులో భాగంగానే ఇప్పుడు కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలను సిద్ధం చేసిందని, యుద్ధ నౌకలను, జలాంతర్గాములను, అత్యాధునిక ఫైటర్ జెట్లను కూడా అక్కడ మోహరించింది అన్నట్లుగా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది నిజంగా అమెరికా చేయించిందా, ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికా అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారా అనేది తెలియాలంటే దీని మీద అమెరికా అధికారులు కానీ లేకపోతే వైట్ హౌస్ ప్రతినిధులు కానీ స్పందిస్తే మాత్రం దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే నిజంగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ఆధారంగా నిజంగా ఇది ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికా
అధికారులు ఈ దాడులు చేసి ఉండొచ్చు అనేటువంటి వార్తలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.